హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో బిగ్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన సర్కార్ ఇప్పుడు డీజిల్, పెట్రోల్ ఆటోలపై దృష్టి సారించింది. పాత ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకాన్ని ప్రారంభించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం 2026 ప్రతిపాదనలకు ఈ నెల 14న జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడింది. ఈ పథకం ద్వారా పాత పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడం, కొత్త ఈ ఆటోలు కొనుగోలు చేయడం సులభతరం కానుంది. అయితే నగరంలో ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు అద్దెళ్లలో నివసిస్తూ ఉండడంతో ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసినా వాటిని ఛార్జింగ్ చేసుకునే అవకాశం యజమానులు కల్పిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఛార్జింగ్ పాయింట్లు పెట్టాలి. మెయిన్ ఛార్జింగ్ పాయింట్లు పెడితే తీసుకుంటే ఎవరైనా ఛార్జింగ్ పాయింట్ పెట్టేది ఎక్కడ పెట్టుకుంటే ఛార్జింగ్ ప్రతి కాలనీలలో కానీ లేదా ఏదైనా ఒక పార్కులలో కానీ దగ్గర గవర్నమెంట్ ప్లేస్లలో ఛార్జింగ్ పాయింట్లు పెడితే ఎవరైనా ఆటోలు తీసుకొని నడుపుకుంటారండి. అంతేగాని ఇప్పుడు కిరాయి ఇళ్ళు పెట్టినవారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 18,766 ఆటోలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 11,254 డీజిల్ ఆటోలు కాగా 7,512 పెట్రోల్ ఆటోలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటన్నింటినీ దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కొత్తగా ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసేవారికి లేదా పాత ఆటో స్థానంలో ఈ ఆటోను సమకూర్చుకునే వారికి ప్రభుత్వం ₹1,50,000 ఆర్థిక సాయం అందించనుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ₹200 కోట్ల నిధులను కేటాయించింది. అయితే ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకురావడానికి ముందు నగరంలో అవసరమైన చోట్ల ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కిరాయిలు ఉన్న వాళ్ళు ఎట్లా చేసుకోవాలి ఛార్జింగ్? నార్మల్గా సొంత మిల్లు ఉన్న వాళ్ళు అంటే పెట్టుకుంటారు ఛార్జింగ్. కిరాయిలు ఉన్న వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు? పెట్టుకోనికి ఉండదు. ఎలక్ట్రిక్ ఉంటే మనకు గ్యాస్ దాయితే డీజిల్ దాయితే ఎక్కడైనా పెట్టుకుంటాం బండి. అట్లీస్ట్ ఏదైనా పార్కింగ్లోనే పెట్టుకుంటాం. లేకపోతే ఇట్లా అయితే మాకు చాలా కష్టం అవుతుంది, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఒకవేళ పాత ఆటో చాసిస్ను అలాగే ఉంచి ఎలక్ట్రిక్గా మార్చుకోవాలనుకునే వారికి ప్రభుత్వం రెట్రోఫిట్మెంట్ వెసులుబాటును కల్పిస్తోంది. AIS 123 ఆమోదించిన ఎలక్ట్రిక్ రెట్రోఫిట్మెంట్ కిట్, ఇన్స్టలేషన్, ఇతర పరికరాల ఖర్చును ₹1,50,000 ఆర్థిక సాయంతో పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ఈ ఆటోను కొనుగోలు చేయాలా లేక ఉన్న ఆటోకే రెట్రోఫిట్మెంట్ కిట్ అమర్చుకోవాలా అనేది ఆటో యజమాని ఇష్టానికే ప్రభుత్వం వదిలేసింది. అయితే ప్రభుత్వం అందించే లోన్ సౌకర్యం సరిపోదని కొందరు ఆటో డ్రైవర్లు అభిప్రాయపడుతున్నారు. మెయిన్ ప్రాబ్లం ఇవి ఏమి ఇచ్చినా మాకు మెయిన్ ఫస్ట్ బిజినెస్ ఉండాలి కదా. బిజినెస్ లేదు, ఆయన ఇచ్చినా కూడా ఏం లాభం మాకు చెప్పండి. మీరు బస్సు ఫ్రీ చేసేసారు ఆల్రెడీ, మా పొట్ట కొట్టిరు ఆల్రెడీ బస్ ఫ్రీ చేసి. అందరు లేడీస్ అసలు బస్సు చూసారు. ఎన్నో పొద్దున వచ్చా మీ ఆటోలో పెట్టుకున్నాం, ₹1 బందలేదు ఇక్కడ. ఏం లేదు, ఏం చేయను కన్నా ఆటో ఆయన ఇచ్చిన లక్షణాలు వేస్ట్. అది పర్యావరణ పరిరక్షణతో పాటు ఆటో డ్రైవర్ల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ తెలిపారు. కాలుష్యం లేని సుస్థిర ప్రజా రవాణా వ్యవస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేయడంతో పాటు ఆటో డ్రైవర్లకు ఇంధన ఖర్చులను తగ్గించడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మొత్తానికి హైదరాబాద్ను పూర్తిస్థాయి గ్రీన్ సిటీగా మార్చేందుకు రవాణా శాఖ వేస్తున్న ఈ అడుగులు ఆటో డ్రైవర్లకు ఆర్థిక ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు నగరవాసులకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వం ఆశిస్తున్న స్థాయిలో ఆటో డ్రైవర్ల నుంచి ఈ పథకానికి ఆసక్తి కనిపిస్తుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.